దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు సీజేపీ కార్యకర్తలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండించింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శాలెం రాజు పిలుపు మేరకు మార్కాపురం పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్జీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శాలెం రాజు మాట్లాడుతూ నీట్ పరీక్షా పత్రాల లీకేజీ కారణంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అభిజిత్ దీప్కేను బలవంతంగా తరలించడాన్ని, శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులు, మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఢిల్లీలో జరిగిన విధ్వంస కాండపై కేంద్ర ప్రభుత్వంపై సుమోటోగా కేసు నమోదు చేసి ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని ఆయన కోరుతున్నారు. ఎవరైతే ఆ శాఖకు మంత్రిత్వం ఉంటారో వాళ్ళు బాధ్యతాయుతంగా రాజీనామాలు చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు ఈ విద్యాశాఖ మంత్రిగా ఉంటున్న ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయడో చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కన్నా, ఈ దేశంలో చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు కన్నా నీ సీటు ఎక్కువైందా అని చెప్పేసి మేము ఈరోజు విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం. అయ్యా, నిజంగా విద్యాశాఖ మంత్రి నీకు చదువు వచ్చి ఉంటే నువ్వు ఖచ్చితంగా దాని మీద స్పందించుంటే ఈ రోజుడికైనా చర్చల పేరు మీద ఆ ఉద్యమకారులను పిలిపించి చర్చలు జరపాల్సిన బాధ్యత మీ మీద ఉందని మేము గుర్తు చేస్తున్నాం. అదే మేమంటున్నాం. ఈరోజు మోడీకి కూడా మేము ఒకటే చెప్తున్నాం. అయ్యా మోడీ, నువ్వేం చదివినావో మాకు తెలియదు. నువ్వు ఫేక్ డిగ్రీలు పెట్టుకొని సోషల్ మీడియాలో చూపుతున్నావో మాకు తెలియదు. నిజంగా నీకు చదువు విలువ తెలిసింటే, సంస్కృతి తెలిసింటే, భారతదేశంలో చదువు విలువను గ్రహించగలిగింటే ఇన్ని రోజులు అక్కడ జరుగుతున్న స్ట్రైక్ను నువ్వు ఇండైరెక్ట్గా రెచ్చగొట్టే పరిస్థితి చేయవు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. నిజంగా నీకు మానవత్వం ఉంటే, చదువు విలువ తెలిసింటే ఇమ్మీడియట్గా మీ మంత్రిత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఒక ఆలోచన వచ్చింది. ఇది వరకు నువ్వు చేస్తున్న అరాచకాలన్నీ ఈరోజు కట్టలు తెంచుకొని రోడ్ల మీదకి వచ్చిన